స్వస్వరూప జ్ఞానం కలిగి పరమాత్మ కలరూపు నెరిగి ఫలాన్ని కర్తృత్వాన్ని సంఘాన్ని వదులుకొని కైంకర్య బుద్ధితో కర్మలనాచరిస్తూ విశద మనస్సుతో నిరంతరం భగవంతుణ్ణి స్మరించుకోవటం ఆయన అనుగ్రహానికి మార్గం అని ఇంతకు ముందు అనుకున్నాం. దీన్నే భక్తి యోగం అన్నారు. యోగం అంటే ఉపాయం అన్నమాట. భగవత్ ప్రాప్తికి, ఆయన అనుగ్రహానికి భక్తిని ఉపాయంగా ఎన్నుకోవటం దీని తాత్పర్యం. అయితే ఒక మాట, ఇట్లాంటి భక్తి యోగాన్ని అనుష్ఠించటానికి కూడా కొన్ని నియమాలు పరిధులు ఉన్నాయి. ఇది సర్వసులభం కాదు. మరి దీన్ని ఆచరించలేని వారు ఏం కావాలి, ఏం చేయాలి? అందుకే సర్వసులభమైన మరో ఉపాయాన్ని ప్రతిపాదించారు. ఇదే శరణాగతి. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని శ్వేతాశ్వతరోపనిషత్తు శరణాగతిని పేర్కొంది. శరణాగతి స్వరూపాన్ని శ్రీ పాంచరాత్రానికి చెందిన అహిర్బుధ్య సంహిత స్పష్టంగా పేర్కొంది. అందులో మొదటిది భగవంతుని పట్ల అనుకూల భావనంతో ఉండడం, ఆయన పట్ల ఆభిముఖ్యం కలిగి ఆయన ఉనికిని స్వామిత్వాన్ని గుర్తించి ఆయన నీ రక్షణ పట్ల ప్రవర్తించటానికి అనువుగా ఉండటం. ఇంతేకాదు సకల భూతానుకూలత కూడా నీలో ఉండాలి. సమస్త సృష్టి పట్ల అనుకూల భావన ఉండాలి. ఇక తర్వాత ఆనుకూల్యం ఉండటంతో పాటు ప్రాతికూల్యాన్ని వదులుకోవాలి. ఆనుకూల్యం ఉంటే ప్రాతికూల్యం లేనట్టు కదా అనుకోకూడదు. మానసికంగా అనుకూల భావనం ఉన్న మనోవైచిత్రి వల్ల ప్రతికూల భావనం, ప్రతికూలాచరణము ఒకప్పుడు ఉండవచ్చును. అంచేత మనస్సులోంచి ప్రాతికూల్యాన్ని పరిత్యజించాలి. ఈ ప్రాతికూల్య పరిత్యాగము ఒక్క భగవద్ విషయంలోనే కాదు, సమస్త సృష్టి విషయంలోనూ అనువర్తించాలి. దీనివల్ల భగవంతుని పట్ల, సకల భూతాల పట్ల ప్రాతికూల్య గంధమూ లేని ఆనుకూల్యం కుదురుగా నెలకొంటుంది. ఇవి రెండు ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బరుసులు లాంటివి. అనుకూలత దార్ఢ్యం కోసం ప్రాతికూల్య వర్జనాన్ని ప్రత్యేకం చెప్పాల్సి వచ్చింది. ఇంతటితో సరిపోయిందా?